రోజు విద్యార్థుల భవిష్యత్తు వారి మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేస్తూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ మహా పెద్ద కుంభకోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ గారు ఏ విధంగా ఈరోజు మనం అందరి ముందర అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. దీని మీద మన కార్యాచరణ కూడా సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుగుణంగా మన కార్యాచరణకి మనం అందరం కూడా పాలు పంచుకుంటూ దాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, నిన్న మొన్న తిరుపతికి కొత్తగా నిద్రలేస్తే నాయకుడి రూపం ఎత్తినటువంటి తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీనివాస్ నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదంటే అది మాట్లాడుతూ, ఏదైతే డిఎస్సి మీద అసలు ఆధారాలే లేనట్టు, అసలు ఆధారాలు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లినట్టు ఆయన ఊహించుకునేసి ఆయన కలగనేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తుంటే తిరుపతి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు ఇన్ని ఆధారాలు ఈరోజు మీ ముందర పెడుతున్నాం కదా, ఏ ముఖం పెట్టుకొని తిరుపతిలో నువ్వు తిరగలుగుతావు జేబీ శ్రీనివాస్ అనేసి ఈ వేదికగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ ఏదైతే మనం ఈ ఆధారాలు బయట పెట్టినామో ఒక్క జూడో గేమ్కి సంబంధించిన ఆధారాలు మాత్రమే ఈరోజు మనం బయట పెట్టాం. కానీ 388 పోస్టులలో ప్రతి ఒక్కటి 90% పైచీలకు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని మినిమం 30 లక్షల పైగా రవినాయుడు అమ్ముకున్నాడన్న విషయం తిరుపతిలో ఉన్నటువంటి జేబీ శ్రీనివాస్కి ఏది తెలియకుండా తెలిసి తెలియక అవాకులు చవాకులు మాట్లాడితే వినడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానొచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ఏదైతే తిరుపతికి ఏ కార్యక్రమం అయినా కూడా మనం చాలా విజయవంతం చేస్తామనే ఒక పేరుందో దాన్ని అలాగే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ